బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. 48 మంది ఎమ్మెల్యేలపై చంద్రబాబు సీరియస్ అయ్యారు. పెన్షన్లు, సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీలో పాల్గొనని ఎమ్మెల్యేలపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పెన్షన్ల పంపిణీలో మంత్రులు, ఎమ్మెల్యేలు ఖచ్చితంగా పాల్గొనాలని తేల్చి చెప్పినటువంటి సీఎం ఎమ్మెల్యేలకు నోటీసులు ఇవ్వాలని కూడా చంద్రబాబు ఆదేశం జారీ చేసినటువంటి ఒక సంచలన బ్రేక్ న్యూస్ చూస్తున్నాం. వివరణ తీసుకున్నాక చర్యలకు వెనుకాడనని చంద్రబాబు హెచ్చరిక కూడా జారీ చేశారు. పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను కలుపుకొని వెళ్లాలని కూడా ఆదేశించినటువంటి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ వెంకట్ మరిన్ని అప్డేట్స్ అందిస్తారు. వెంకట్, ఎమ్మెల్యేల పనితీరుకు సంబంధించి గతంలోనే చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేసినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం కార్యకర్తల్ని కలుపుకొని వెళ్లడంలో కావచ్చు, లేకపోతే సీఎంఆర్ఎఫ్ చెక్కుల విషయంలో కావచ్చు, ప్రజా కార్యక్రమాల్లో కూడా ఎమ్మెల్యేలు పాల్గొనట్లేదు అనేటువంటి విమర్శల నేపథ్యంలో చర్యలకు కూడా వెనుకాడను, వారి నుంచి వివరణ తీసుకున్నాక అనేటువంటి మాట ఏ విధంగా ఉండబోతోంది? దీనికి సంబంధించి టీడీపీ ఎమ్మెల్యేలు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఏం చెప్తున్నారు? సాధారణంగా రాజకీయాల్లో అంటే ఒడ్డు దాటిన తర్వాత తెప్పదాగలు పెట్టే సిద్ధాంతం ఎక్కువగా ఉంటుంది అనమాట. ఖచ్చితంగా ఇప్పుడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కానీ లేదంటే కూటమి ఎమ్మెల్యేలు కానీ ఇదే ఫాలో అవుతున్నారు అనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. చాలా వరకు నియోజకవర్గాల్లో అంటే ముఖ్యమంత్రి ఆదేశాలు ఇచ్చినా, లేదంటే పార్టీ ప్రధాన కార్యదర్శి ఆదేశాలు ఇచ్చినా, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆదేశాలు ఇచ్చినా, ఇన్ఛార్జ్ మంత్రి ఆదేశాలు ఇచ్చినా గానీ ఎక్కడ కూడా లెక్క చేసే పరిస్థితి లేదు. అంటే 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నప్పుడు అక్కడికి ప్రజల్లోకి వెళ్లి పెన్షన్ పంపిణీ చేయాలి అని ముఖ్యమంత్రి చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎమ్మెల్యేలు జేబులో డబ్బులు ఇవ్వట్లేదు, ప్రజలు డబ్బులు ఇస్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి సంబంధించి అంటే పార్టీ కార్యక్రమాల్లో పార్టీ ప్రజల్లో ఉండాలన్నా, ప్రభుత్వం ప్రజల్లో ఉండాలన్నా సరే ఖచ్చితంగా ప్రజాప్రతినిధుల పాత్ర అనేది అత్యంత కీలకంగా ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రజాప్రతినిధులు అవసరమైన సందర్భంలో ప్రజల్లోకి వెళ్ళాలి. అంటే నెలలో 4 రోజులు, వారానికి ఒకసారి వెళ్ళలేని పరిస్థితులు ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు ప్రజాప్రతినిధులుగా చెప్పుకోవడం కూడా అనవసరం. ఎందుకంటే వీళ్ళు చాలా మంది ప్రోటోకాల్ కోసం, లేదంటే పదవుల కోసం, లేదంటే కాంట్రాక్టుల కోసం డబ్బులు సంపాదించుకోవడానికి మాత్రమే కొంతమంది ఎమ్మెల్యేలు అయ్యారనే విషయం అయితే చాలా సందర్భాల్లో ప్రూవ్ అవుతూ వచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి మనం 4 రోజుల క్రితం కూడా చూసాం. అటు పార్టీ కేంద్ర కార్యాలయానికి మంత్రి నారా లోకేష్ వెళ్తే దాదాపు 5 నుంచి 6,000 మంది తమ అర్జీలు ఇవ్వడానికి, అంటే నియోజకవర్గాల్లో సమస్యల పరిష్కారం కావటం లేదు, తమ సమస్యలను పరిష్కరించనంటూ కూడా కొంతమంది కార్యకర్తలు అలాగే ప్రజలు కూడా వేడుకున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు కూడా మనం సోషల్ మీడియాలో వైరల్ కావడం చూసాం. ఇక చాలా మంది ఎమ్మెల్యేలకు స్వయంగా గతంలో సీఎం చంద్రబాబు చెప్పినా సరే వినని పరిస్థితి ఉంది. ఇక ఇప్పుడు అంటే మంత్రి నారా లోకేష్ కూడా వారంలో అంటే ప్రతి శుక్రవారం కూడా మీరు నియోజకవర్గాలకు సంబంధించి ఒక గ్రీవెన్స్ నిర్వహించాల్సిందే, ప్రజా దర్బార్ ఉండాల్సిందే, మండల కేంద్రాల్లో ప్రజా దర్బార్ నిర్వహించాల్సిందే అంటూ కూడా నారా లోకేష్ ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత నుంచి కూడా మంత్రులు, ఎమ్మెల్యేలు వీళ్ళందరూ కూడా పనిచేయడం జరుగుతూ వస్తుంది. ఇక ఇప్పుడు 48 మంది ఎమ్మెల్యేలు కనీసం ప్రజల్లో ఉండటం లేదు. సీఎంఆర్ఎఫ్ చెక్కులకు సంబంధించి కనీసం అంటే సీఎంఆర్ఎఫ్ చెక్కులు చంద్రబాబు సంతకం పెట్టి డబ్బులు శాంక్షన్ చేసి ఆ చెక్కులు ప్రజలకు ఇవ్వడానికి కూడా వీళ్ళకి బద్ధకంగా ఉంది. అంటే వీళ్ళు కనీసం పార్టీ కార్యాలయానికి కూడా వెళ్ళటం లేదు. 48 మందిలో సీనియర్లు అలాగే అసంతృప్త ఎమ్మెల్యేలు, మంత్రి పదవులు ఆశించినటువంటి సీనియర్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారనేటువంటి మాట దీనికి సంబంధించి ఖచ్చితంగా ఉన్నారు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా అంటే సాధారణంగా రాజకీయాల్లోకి వచ్చిన వాళ్ళందరికీ కూడా పదవి ఆకాంక్ష అనేది ఎక్కువగా ఉంటుంది. ఆ పదవి ఆకాంక్ష కోసం డబ్బులు ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే గత 5 ఏళ్లుగా డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, గతంలో పార్టీకి డబ్బులు ఖర్చు పెట్టిన వాళ్ళు ఉన్నారు, ఎక్కువ సార్లు ఎమ్మెల్యేలు అయిన వాళ్ళు ఉన్నారు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఇక అంటే దీనికి సంబంధించి చంద్రబాబు ఇప్పుడు 48 మంది ఎవరైతే ఉన్నారో వీళ్ళు కనీసం నియోజకవర్గాలకు వెళ్ళటం లేదు, వ్యాపారాలు మాత్రమే చూసుకుంటున్నారు. వెళ్తే హైదరాబాదు, లేదంటే ఉంటే విజయవాడలో ఉంటున్నారు, లేదంటే గుంటూరు, లేదంటే అటు చెన్నై, లేదంటే బెంగళూరు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అలాగే ఉత్తరాంధ్రకు చెందిన వాళ్ళేమో ఒరిస్సా అటు వెళ్లి వ్యాపారాలు చేసుకుంటున్నారు. అంతేగాని నియోజకవర్గాల్లో మాత్రం తిరుగుతున్న పరిస్థితి లేదు అనే ఆరోపణలు అయితే తీవ్ర స్థాయిలో ఉన్నాయి. ఇప్పుడు చంద్రబాబు కూడా పూర్తి సమాచారాన్ని అంటే తనకున్నటువంటి సమాచారాన్ని పూర్తిగా తెప్పించుకుని నియోజకవర్గాలకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఆరాధీయడం జరిగింది. ఎవరెవరైతే ప్రజల్లో ఉండటం లేదో, ప్రజలను కలవటం లేదో వాళ్ళందరికీ సంబంధించి స్వయంగా వార్నింగ్ కూడా ఇవ్వడం జరిగింది. అటు దీనికి సంబంధించి క్రమశిక్షణ కమిటీకి కూడా చంద్రబాబు కొన్ని సూచనలు కూడా చేసినట్టు తెలుస్తుంది. ఎవరెవరైతే నియోజకవర్గాలకు వెళ్ళట్లేదో వాళ్ళందరికీ సంబంధించి జాబితా సిద్ధం చేయాలి. వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఎక్కడికైనా వెళ్తే పార్టీ కార్యాలయానికి సమాచారం ఇస్తున్నారా లేదా, అలాగే విదేశాలకు వెళ్లి రెస్ట్ తీసుకునే వాళ్ళు ఎవరు, లేదా ఇతర రాష్ట్రాల్లో ఉండే వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఎవరు, నియోజకవర్గాలను పట్టించుకునే వారు ఎవరు, దీనికి సంబంధించి మొత్తం సమాచారం కూడా తనకు కావాలి. అవసరమైతే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు కూడా వెళ్ళడానికి తాను సిద్ధంగానే ఉన్నాను, కానీ ఇటువంటి చర్యలను మాత్రం తాను ప్రోత్సహించను అనేదైతే చంద్రబాబు స్పష్టంగా చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. ఎమ్మెల్యేలకు నోటీసులైనా ఇవ్వండి అనేటువంటి మాట చెప్పారు అంటే చంద్రబాబు ఎంత కఠినంగా వ్యవహరిస్తున్నారో కూడా తెలుస్తోంది. దీనికి సంబంధించి ఎమ్మెల్యేలు కానీ లేకపోతే కార్యకర్తలు కానీ దిగువ స్థాయి నేతలు ఏం చెప్తున్నారు ప్రధానంగా?
అంటే మురళి, మీరు కొన్ని సందర్భాల్లో అంటే ఇప్పుడు టీడీపీ అనే కాదు, చాలా వరకు రాజకీయ పార్టీల్లో ఎలా ఉంటుందంటే ఎమ్మెల్యేలు ఒకసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఎమ్మెల్యే ప్రజాప్రతినిధిగా విజయం సాధించిన తర్వాత ప్రజలను, కార్యకర్తలను, కనీసం తమను గెలిపించినటువంటి కార్యకర్తలను కూడా పట్టించుకోని పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు చాలా వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేల విషయంలో కానీ, అటు కూటమి ఎమ్మెల్యేల విషయంలో కానీ ఇదే ఆరోపణ ప్రధానంగా వస్తుంది. ఎందుకంటే నేను స్వయంగా చూసినటువంటి చాలా నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేని కలవాలి అంటే అపాయింట్మెంట్ కావాలి అనే ఈ ధోరణి, అంటే కనీసం మీడియా వాళ్ళు వెళ్ళి మాట్లాడటానికి కూడా అపాయింట్మెంట్ కావాలి అనే పరిస్థితి కూడా చాలా సందర్భాల్లో నేను చూశాను స్వయంగా. కాబట్టి వీళ్ళ సొంత వ్యాపారాలు లేదంటే కుటుంబ కార్యక్రమాలు ఇవే వీటికే ప్రాధాన్యత ఇస్తున్నారనే విషయం అయితే స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళు పదవుల్లో ఉన్నా లేకపోయినా ఒకటే, పదవిలో లేనప్పుడు ఎలాగో పదవిలో లేనప్పుడే బెటర్ ఏమో ఒక రకంగా ప్రజల్లో ఉండటం, ఆ సమస్యలకి ఏదో రకంగా ప్రభుత్వాల మీద ఆరోపణలు చేయడం జరుగుతుంటాయి. కానీ ఇప్పుడు పదవిలో ఉండి కూడా అందుబాటులో లేని పరిస్థితి అయితే కనపడుతుంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. కూటమిలో లుకల్ని మొన్నటి వరకు చూసాం, ఇప్పుడు టీడీపీలో పనిచేయని ఎమ్మెల్యేలు. ఈ నేపథ్యంలో చంద్రబాబు వారికి నేరుగా నోటీసులు ఇవ్వండి, అసలు వారు ఎక్కడెక్కడ ఉంటున్నారు, అసలు ఎవరెవరు ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు, నేతలకి కార్యకర్తలకి ఎవరికి అందుబాటులో ఉంటున్నారు అనే దానికి సంబంధించి కూడా ఆరా తీయనున్నారు. అలాగే వారి పనితీరుకు సంబంధించి వివరణ తీసుకున్నాక వీలుంటే చర్యలకు కూడా వెనుకాడేటువంటి పరిస్థితులు లేవు అంటే భారతీయ జనతా పార్టీ, జనసేన ఎమ్మెల్యేలకు సంబంధించి ఎక్కడ ఏ వివాదాలు కానీ లేకపోతే దీనికి సంబంధించి రావట్లేదు. ఇక వాళ్లే కంప్లైంట్ చేస్తున్నారు, టీడీపీ నేతలతో మాకు పొసగడం లేదు, ఎక్కడ కమ్యూనికేషన్ కానీ కోఆర్డినేషన్ కానీ ఎక్కడా లేదు, సమన్వయం లేకుండా వాళ్ళు వ్యవహరిస్తున్నారనేటువంటి కంప్లైంట్లు అయితే ప్రతి నియోజకవర్గంలో ఉన్నటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాం. కానీ టీడీపీలోనే దాదాపుగా 48 మంది ఎమ్మెల్యేల విషయంలో చంద్రబాబు సీరియస్ అయ్యారంటే అసలు టీడీపీలో ఏం జరుగుతోంది, ఇంత సీరియస్ కండిషన్స్ కావచ్చు, లేకపోతే వారిని సస్పెండ్ చేసి ఉప ఎన్నికలకు కూడా వెళ్ళడానికి వెనుకాటం లేదు అంటే చంద్రబాబు ఏ స్థాయిలో పనితీరుకు సంబంధించి కావచ్చు ఇతరత్ర సీరియస్ అవుతున్నారో కూడా క్లియర్ కట్గా బ్రేకింగ్ న్యూస్ ద్వారా చూస్తున్నాం.